ఐక్యరాజ్య సమితి, యునైటెడ్ నేషన్స్ ఆర్గనైజేషన్ ప్రపంచంలో అత్యంత పెద్ద శాంతి సంస్థ. రెండవ ప్రపంచ యుద్ధానంతరం ఏర్పడిన శాంతి సంస్థ ఐక్యరాజ్య సమితి. రాజ్యాల మధ్య లేదా దేశాల మధ్య ఐకమత్యం కోసం రెండవ ప్రపంచ యుద్ధానంతరం స్థాపించబడిన సంస్థే ఐక్యరాజ్య సమితి. మొదటి ప్రపంచ యుద్ధానంతరం స్థాపించబడిన శాంతి సంస్థ లీగ్ ఆఫ్ నేషన్స్ లేదా నానాజాతి సమితి. 1920లో ఆనాటి అమెరికా అధ్యక్షుడు వుడ్రో విల్సన్ నానాజాతి సమితిని జెనీవా కేంద్రంగా స్థాపించారు. 1914 నుంచి 18 మధ్యకాలంలో మొదటి ప్రపంచ యుద్ధం జరిగింది. ఆ తర్వాత ఏర్పడిన శాంతి సంస్థ పేరు నానాజాతి సమితి. ఇది జెనీవా కేంద్రంగా స్థాపించబడింది, కానీ ఈ సంస్థ శాంతిని కాపాడలేకపోయింది. అయితే రెండవ ప్రపంచ యుద్ధం 1939లో ప్రారంభించబడింది. ఈ ప్రపంచ యుద్ధం జరుగుతున్నప్పుడే ఇద్దరు వ్యక్తులు ఆలోచించారు ఈ ప్రపంచ శాంతి స్థాపన కోసం. ఆ ఇద్దరు వ్యక్తుల్లో ఒక వ్యక్తి ఆనాటి అమెరికా అధ్యక్షుడు ఫ్రాంక్లిన్ డి రూజ్వెల్ట్ మరియు ఆనాటి బ్రిటన్ ప్రధానమంత్రి విన్స్టన్ చర్చిల్. ఈ ఇద్దరి యొక్క ఆలోచన ఫలితంగానే ఈ ఆధునిక ప్రపంచంలో మరో శాంతి సంస్థ, ఆధునిక ప్రపంచంలో రెండవ శాంతి సంస్థ ఆవిర్భవించింది. దాని పేరే ఐక్యరాజ్య సమితి. ఒక ఆయన వచ్చేస్తే ఫ్రాంక్లిన్ డి రూజ్వెల్ట్, ఇంకొక ఆయన వచ్చేస్తే విన్స్టన్ చర్చిల్. ఐక్యరాజ్య సమితి స్థాపకుల్లో ఈ ఇద్దరు వ్యక్తులు ముఖ్యమైన వారు. అయితే మొట్టమొదట ఐక్యరాజ్య సమితి ఆవిర్భవించడానికి ఈ ఇద్దరు నాయకులు అట్లాంటిక్ మహాసముద్రంలో ఒక ఓడలో సమావేశమయ్యారు. అందువల్లే ఐక్యరాజ్య సమితి యొక్క రాజ్యాంగాన్ని అట్లాంటిక్ చార్టర్ అని పిలుస్తారు. యుఎన్ఓ చార్టర్ ఈజ్ కాల్డ్ యాజ్ అట్లాంటిక్ చార్టర్. ఎందుకంటే ఐక్యరాజ్య సమితి ఏర్పాటు కావడానికి కారణభూతమైన సమావేశము అట్లాంటిక్ సమావేశము. అట్లాంటిక్ సమావేశంలో పాల్గొన్న వ్యక్తులు ఫ్రాంక్లిన్ డి రూజ్వెల్ట్ మరియు విన్స్టన్ చర్చిల్. అయితే ఈ ఐక్యరాజ్య సమితి అనే పేరును సూచించిన వ్యక్తి ఎవరంటే దట్ పర్సన్ ఈజ్ ఫ్రాంక్లిన్ డి రూజ్వెల్ట్. ఫ్రాంక్లిన్ థియోడర్ రూజ్వెల్ట్ ఆయన ఈ పేరును సూచించారు. ఇప్పుడు మన భారత జాతీయ కాంగ్రెస్కు కాంగ్రెస్ అనే పదాన్ని సూచించిన వ్యక్తి దాదాబాయి నౌరోజీ ఎలా అంటామో అలానే ఐక్యరాజ్య సమితి అనే పేరును సూచించిన వ్యక్తి పేరు ఫ్రాంక్లిన్ డి రూజ్వెల్ట్. అయితే ఆ తర్వాత టెహ్రాన్ సమావేశం కావచ్చు, శాన్ ఫ్రాన్సిస్కో సమావేశంలో ఐక్యరాజ్య సమితి యొక్క చార్టర్ అంటే అట్లాంటిక్ చార్టర్ను 50 దేశాలు ఆమోదించాయి 1945 జూన్ 26న. ఆ తర్వాత అక్టోబర్ 24, 1945న ఐక్యరాజ్య సమితి 51 దేశాలతో ఆవిర్భవించింది. అయితే శాన్ ఫ్రాన్సిస్కో సమావేశానికి హాజరైన సభ్య దేశాలు అంటే అప్పుడు సభ్య దేశాలు ఏంటంటే 50 మాత్రమే. అయితే అమల్లోకి వచ్చే నాటికి 51వ దేశంగా ఏది చేరిందంటే అదే పోలాండ్. అయితే భారతదేశం ప్రారంభం నుంచి ఒక సభ్య దేశమే.